హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే ఒక న్యూ రెసిపీ చేశానండి. కోడిగుడ్డుతో టేస్టీగా ఉంది. ఇదైతే నా ఓన్ రెసిపీ అండి. ఈ వీడియో మొత్తం చూడాలనుకుంటున్నాడు. ఈ రెసిపీ ఎలా చేయాలో మొత్తం చూడాలనుకుంటే అయితే వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. ఇదిగోండి, ఈ డిష్ చేయడానికి నేనైతే కోడిగుడ్లు 2, బంగాళదుంప ఒకటి క్యారెట్, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ చూద్దాం అనుకున్నారు. చూడండి, మొత్తం వీడియో స్కిప్ చేయకండి. చాలా ఎమ్మీగా ఉండిద్దండి. తినే కొద్దీ తినాలనిపించి అంత టేస్టీగా ఉందండి. కర్రీ అయితే సూపర్గా ఉంది. ఇది ఏ యూట్యూబ్లో కూడా లేదండి ఈ వీడియో. నేనైతే ఇది ఓన్గా చేశాను. మీరైతే వీడియో మొత్తం చూడండి. మీకు వీడియో మొత్తం చూస్తేనే ఈ రెసిపీ ఎలా చేశానో మీకు తెలిసిద్ది. మీరు వీడియో స్కిప్ చేస్తే ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ తెలియదు. వీడియో మొత్తం ఇదిగోండి, ముందుగా నేను కడాయి పెట్టుకున్నానండి. కడాయి పెట్టుకొని అందులోకి నూనె వేస్తాను 1 స్పూన్. నూనె కొద్దిగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత కోడిగుడ్లు 2 అండి ఇలా వేసుకోవాలి. వేసి కలపకుండా కాసేపు పెట్టేయాలి. చాలా ఎమ్మీగా ఉండిద్దండి డిష్. ట్రై చేయండి మీరు కూడా. అసలు మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. చాలా టేస్టీగా ఉంది. ఇది ఎలా చేయాలి దీని ప్రాసెస్ చూడాలంటే మీరు మొత్తం వీడియో చూడాలి. వీడియో స్కిప్ చేస్తే ఇది ఎలా చేశానో మీకు తెలియదండి. దీనిపై నుండి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకోవాలి. కలపండి కొద్దిగా. మనకి ఎక్కువ కలిపినా బాగోదండి. మనకి గుడ్డులా ఉండాలి. కొద్దిగా కలిపితే సరిపోయిద్ది. చూసారా, స్లో మంట మీదే చేసుకోవాలి కర్రీ. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారండి. అంత టేస్టీగా ఉండిద్ది రెసిపీ. ట్రై చేయండి మీరు కూడా. ఇందులో కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఇంకొద్దిగా ఫ్రై చేసుకోండి ఒక 2 మినిట్స్. కలుపుతూ ఉండండి. ఇలాగే ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒక 2 మినిట్ అయితే ఇది ఫ్రై అవ్వాలండి. ఎందుకంటే కోడిగుడ్డు కొద్దిగా బాగా ఫ్రై అయితే కర్రీ అనేది నీసు వాసన రాదండి. బాగుండిద్ది, టేస్టీగా ఉండిద్ది. నేనైతే ఇది ఎమ్మీ డిష్ అంటాను. మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో వాచ్ చేయండి. ఇంకా చాలండి, ఇంకా ఫ్రై అయిపోయింది. ఇది ఒక గిన్నెలో తీసేద్దాం. ఫ్రెండ్స్, క్యారెట్ తురుము, బంగాళదుంప తురుము, కోడిగుడ్డు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. దీని ప్రాసెస్ చూద్దామా. నేనైతే ఇందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాను. టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉండిద్ది. మీరైతే తింటే అస్సలు వదలరు, అంత టేస్టీగా ఉండిద్ది. ట్రై చేయండి మీరు కూడా. నేనైతే ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకున్నాను. ఈ ఉల్లిపాయ అనేది మనకు కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం బంగాళదుంప తురుము, క్యారెట్ తురుము కూడా వేసేద్దాం. ఎందుకంటే ఈ ఉల్లిపాయ ఫ్రై అయ్యేదాకా అవి కూడా ఫ్రై అవుతే చాలా టేస్టీగా ఉండిద్ది కర్రీ. ఇప్పుడైతే బంగాళదుంప తురుము, క్యారెట్ తురుము కూడా వేసేయాలి. మనకి ఉల్లిపాయ మగ్గేదాకా ఇది కూడా ఫ్రై అవుతే టేస్టీగా ఉంటాయి. మనకి వేసినట్టే తెలియదండి, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఇలా ట్రై చేసుకోండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి. నేనైతే ఇది ఓన్గా చేశాను. ఇదైతే ఏ యూట్యూబ్లో కూడా లేదండి ఈ రెసిపీ. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేస్తే తొందరగా మగ్గిద్ది మనకి.
కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా సేపు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం కోడిగుడ్డు ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా వేసేయాలి ఇందులో. ఇదిగోండి కొద్దిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడైతే కోడిగుడ్డు వేసేద్దాం. మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, కొద్దిగా 2 స్పూన్స్ కారం కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి. కలిపి మనం కోడిగుడ్డు వేసేద్దాం. చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో. ఇప్పుడైతే కోడిగుడ్డు వేసేసాను కదా, కోడిగుడ్డు వేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. అసలు మనం బంగాళదుంప క్యారెట్ వేసినట్టే ఉండదండి, కానీ అక్కడక్కడ మనకి తింటుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి తగిలిద్దండి, చాలా టేస్టీగా ఉండిద్ది. కోడిగుడ్డుతో కూడా ఇలా రెసిపీస్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందో డిష్. ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదండి. ఇప్పుడు మనం ఇందులోకి వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనకి తింటుంటే అక్కడక్కడ వెల్లుల్లి తగులుతుంటే ఆ ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంది. కొత్తిమీర కూడా వేసుకోండి పైనుండి. కొత్తిమీర కూడా మనకి అంటే బాగా ఫ్రై అవ్వకుండా మనకి పచ్చిగా ఉంటేనే బాగుండేది కొత్తిమీర. ఎందుకంటే మనకు తింటుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది మనకి తగిలితే చాలా టేస్టీగా ఉండిద్ది. కొత్తిమీర కూడా చాలా మంచిదండి. నేనైతే ఎక్కువ యూస్ చేస్తాను కొత్తిమీర. చూసారా, ఇప్పుడు ఒక 2 మినిట్స్, ఎందుకంటే మనం వెల్లుల్లి వేసాం కదా చిన్న పీసెస్గా కట్ చేసుకొని, అది కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఒక 2 మినిట్స్ కొద్దిగా ఫ్రై చేసుకున్నాం. చూసారా ఎంతో ఎమ్మీగా ఉండే కోడిగుడ్డుతో ఒక వెరైటీ డిష్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు ఇలాగే ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చిద్దండి, చాలా టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకున్నాం. చూసారా ఎంతో ఎమ్మీగా ఉండే కోడిగుడ్డుతో ఒక న్యూ రెసిపీ అండి. న్యూ రెసిపీ అయినా సరే టేస్టీ రెసిపీ అండి. తింటే అస్సలు వదలరు, అంత టేస్టీగా ఉంది. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంది ఈ డిష్. మీరు కూడా ట్రై చేస్తారు కదా, ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చింది. చాలా ఎమ్మీ డిష్ అని చెప్తానండి నేనైతే. మేమైతే మా ఇంట్లో ఇది ఫిదా అయిపోయామండి ఈ డిష్కి, అంత టేస్టీగా ఉంది. చాలా సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి. హెల్దీ డిష్ అంటాను నేను, ఎందుకంటే కోడిగుడ్డు అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడైతే నేను కొద్దిగా టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో ఈ రెసిపీ చెప్తాను. చూసారా, వేడి అన్నంలోకి ఈ రెసిపీ వేసుకు తింటే ఉండిద్దండి, ఎమ్మీగా ఉంది. తింటే అస్సలు వదలరు, అంత టేస్టీగా ఉంది. తినే కొద్దీ తినేయాలనిపించింది, అంత టేస్టీగా ఉండిద్ది. ఇదైతే ముందు మీకేనండి, ఈ ముద్ద అయితే ముందుగా మీకే, ఎందుకంటే చాలా ఎమ్మీ డిష్ చేశాను కదా, హెల్తీ డిష్. మీరు ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు ఈ రెసిపీ ఒక్కసారి తింటాను, ఎలా ఉందో మీకు చెప్తాను. ఫ్రెండ్స్, అస్సలు అదిరిపోయిందండి, అంత టేస్టీగా ఉంది. తిన్న కొద్దీ నాకు తినేయాలనిపించిందండి, అంత టేస్టీగా ఉంది. ఈ రెసిపీ అయితే మీరు ట్రై చేయాల్సిందే. చూసారా, నా రెసిపీస్ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇది ఆస్వాదిస్తాను. మీరు ఇలాగే చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, అల్లా హాఫీజ్.